నమస్తే. రాష్ట్రంలో ముదిరాజులు ఏ విధంగా అణిచివేయబడతా ఉన్నారు? సో ఈ అణిచివేతకు కారణం ఎవరు? సో భయంకరమైనటువంటి కుట్ర ఒక ముదిరాజు సామాజిక వర్గం పైన నిజంగా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దక్కాల్సినటువంటి సీట్లు దక్కట్లేదు, దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యం కూడా దక్కకుండా ప్రభుత్వాలంతా కూడా అణిచివేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ ముదిరాజుల జీవితాల్లో మాత్రం వెలుగులు మాత్రం రావట్లా. ఎప్పుడు కూడా చెరువుల వరకు మాత్రమే పరిమితం అయిపోతా ఉన్నారు. అసెంబ్లీలో నిజంగా ఒక భయంకరమైనటువంటి వాస్తవాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా నిజంగా కూడా వాటిని అన్నింటినీ కూడా ఆ రిపోర్ట్ కనుక చూసినట్లయితే కళ్ళు బయర్లు గమ్ముతా ఉన్నాయి. నిజంగా ఇంత కుట్ర జరిగిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మాట్లాడదాం. దానికంటే ముందు నా వెనకాల ఒక పిక్చర్ కనబడతా ఉన్నది. దరిదాపుగా ఇప్పటి వరకు మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మొదటి నుంచి ఇప్పటి వరకు 29 మంది మాత్రమే. అంటే బీసీలలో అగ్రకులమైనటువంటి ముదిరాజు నుంచి కేవలం 29 మంది మాత్రమే. మొత్తం 1743 మంది అసెంబ్లీలో అడుగు పెడితే దాంట్లో ముదిరాజుల నుంచి కేవలం 29. ఇక పార్లమెంట్ అయితే మనం ఇక తరం లేదు. పార్లమెంటులో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వాళ్ళు. రాజ్యసభలో అయితే ఒకరు, అది కూడా మొన్న బండప్రకాష్ అనుకుంటా కేసీఆర్ ప్రభుత్వంలో. సో వీటితో పాటు మిగతా సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సవివరంగా వివరించడానికి డాక్టర్ శివ ముదిరాజు ఉన్నాడు. బీసీ ముదిరాజు విద్యార్థి నాయకుడైనటువంటి శివ ముదిరాజుతో మాట్లాడదాం. చాలా డాటా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కోకాపేటలో ముదిరాజు సంఘానికి ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ను సైతం కూడా కబ్జా పెట్టేందుకు కొంతమంది దుర్మార్గులు ప్రయత్నం చేశారు. సో దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అన్నటువంటి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది డాక్టర్ శివ ముదిరాజే. సో మన ముందే ఉన్నాడు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అసలు నిజంగా మీ డాటా తీసుకొచ్చినటువంటి డాటా చూస్తే ఇంత భయంకరమైనటువంటి కుట్ర జరిగిందన్నటువంటిది కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఈ ముదిరాజు సామాజిక వర్గం పైన ఈ ప్రభుత్వాలు ఇటువంటి దాడికి పాల్పడడానికి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ముందుగా ఈ అవకాశం కల్పించిన మన తెలుగు యజమానికి మరి ముఖ్యంగా అన్నయ్య కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే యాక్చువల్గా ఈరోజు తెరమీనికి తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, కుల రాజకీయాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు. ఈ దేశంలో రోజు రోజుకి బలపడుతున్న బలమైన శక్తివంతమైన ఆయుధం ఏంటంటే కులం. ఈ కులం అనేది వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నప్పటికీ ఈ కులం వల్ల అణచివేతలు, అన్యాయాలు, దుర్మార్గాలు గతంలో చరిత్రలో మనం అంటే రెగ్యులర్గా చూసాం. కానీ కాలం గడిచే కొద్దీ ఈ వర్గాల నుంచి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతున్న అన్యాయాలు వెలుగులో తీసుకురావడానికి ఒక కొత్త మేధావి వర్గం బయలుదేరినప్పుడు ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను పూర్తి స్థాయిలో వెలుగులో తీసుకుంటూ ఈ కులంలో నుంచి ఒక చైతన్య జ్యోతులను లేదంటే చైతన్య భావాలను వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఈరోజు కులగణను పట్టుకొని తిరగడం. తెలంగాణలో ఈరోజు బాగా ట్రెండింగ్గా ఉన్న అంశం ఏంటంటే ఈరోజు ఒక 2 రోజుల ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగణనకు సంబంధించి డేటా విడుదల చేయడం జరిగింది. ఆ డేటాలో ఈరోజు అత్యధిక జనాభా తెలంగాణలో గతం నుంచి కూడా అందరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక వేదికల మీద చెప్పారు, ఈ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులు అని చెప్పారు. ఆ ముదిరాజులను వాళ్ళు నోటితో చెప్పిందని కొంత డేటా ఆధారంగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం జరుగుతున్నాం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2024లో సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ కాస్ట్ సెన్సస్ సర్వే చేసినారో ఆ సర్వేలో ఈరోజు ముదిరాజుల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంగానే చేసినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు కేసీఆర్ గారు 2014-15లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ఒక సర్వే చేశారో సమగ్ర కుటుంబ సర్వే, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన ఒక ఆర్టికల్ బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. చాలా అంటే ప్రజల్లో కూడా ఉన్న అంశం ఏంటంటే ముదిరాజులు తెలంగాణలో 45 నుంచి 50 లక్షల జనాభా ఉంటారనేసి అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు ఏ ఇయర్లో ఇది 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అప్పుడే 45-50 లక్షలు అప్పుడే 45-50 లక్షల జనాభా ఉంది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన ఒక ఆర్టికల్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వేలో ముదిరాజుల మీద పెద్ద ఎత్తున ఒక పెద్ద కుట్రకు తెరలేపినట్టుగా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2014-15 మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ముదిరాజుల జనాభా 45 లక్షలుగా చూపిస్తే కేంద్ర ప్రభుత్వం అయితే 45 లక్షలు చూపించబడింది. అయితే
ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన సర్వే ఏదైతే ఉందో అందులో 26 లక్షలు చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అనుమానాలు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెందిన రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కేంద్ర హోమ్ అఫైర్ అండర్ లో పనిచేస్తుంది. అయితే వాళ్ళు విడుదల చేస్తే సుమారు అంటే వాళ్ళు ఈ ఏదైతే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది సిఆర్ఎస్ అనే ఒక రిపోర్ట్ ని తయారు చేస్తుంది. అయితే ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో కావచ్చు ఒక దేశంలో కావచ్చు ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది పుడుతున్నారు, దానికి సంబంధించిన డేటాను వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే 2015 నుంచి 2015 తర్వాత తెలంగాణలో ప్రతి సంవత్సరం 6 లక్షల మంది పుడితే 2 లక్షల మంది చనిపోతున్నట్లు ఈ డేటా చెప్తుంది. ఇది మీకు గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది అంటే 2 లక్షల మంది చచ్చిపోతే 6 లక్షల మంది పుడితే సుమారు 4 లక్షల నికర జనాభా పెరుగుతుంది. అంటే గడిచిన ఈ 10 ఏళ్లలో ముదిరాజుల జనాభా 2014లోనే 45 లక్షల నుంచి 50 లక్షలు ఉంటే మరి ఈ 10 ఏళ్లలో అంటే 2015 నుంచి 2026 మధ్య కాలంలో ముదిరాజుల జనాభా పెరగాలి. ఒకవేళ పెరగకుండా అట్లీస్ట్ 45 లక్షల నుంచి 50 లక్షల జనాభానే ఉండాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఏదైతే డేటా ఉందో జనాభా ఉందో ఆ జనాభాలో వాళ్ళు ఏం ఇస్తున్నారంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో చేపట్టిన సర్వేలో బీసీల జనాభా 56.36% ఉంటే అందులో అత్యధికంగా బీసీల్లో టాప్ పొజిషన్ లో ఉన్న కులం ముదిరాజ్ కులం. వాళ్ళు 26,36,641 జనాభాగా చూపిస్తున్నారు. అయితే ఇందులో మనకు బాగా అనుమానం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 8,16,464 ఇళ్ళని వాళ్ళు చూపిస్తున్నారు, అంటే ముదిరాజ్ కులానికి సంబంధించిన ఇళ్ళు. అయితే ఈ గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు చెప్తున్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఆధారంగా చూస్తే ఈ గడిచిన 10 ఏళ్లలో 45 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజులు 26 లక్షలకు ఎందుకు వచ్చిండ్రు? అంటే ఈ 10 ఏళ్లలో ముదిరాజులు పెళ్లిళ్ళు చేసుకోలేదా, పిల్లల్ని కనలేదా, లేదంటే ముదిరాజ్ కులంలో మాత్రమే అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులంలో చచ్చిపోకుండా కేవలం ముదిరాజ్ కులంలోనే చచ్చిపోయారా? 45 లక్షల జనాభా ఉన్న కులం 45 లక్షలు ఉండాలి, కానీ తక్కువ ఎట్లా అయిందనేది దీనికి ప్రభుత్వాలు చెప్పాలి. దాదాపుగా 20 లక్షల జనాభా చచ్చిపోయినట్టు అంటే ఇప్పుడు దీని ఏంది చచ్చిపోయినట్టు చూపిస్తున్నారా, లేదంటే ఉన్నట్టు చూపిస్తున్నారా, లేనట్టు చూపిస్తున్నారా? దీని మీద వాళ్ళు ఏది ప్రభుత్వం లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనకు ఒక స్పష్టంగా మనకు కనిపించే ఒక మోసం ఏంటంటే ఒక కుట్ర ఏంటంటే ఇక్కడ 8,16,464 ఇండ్లు చూపిస్తున్నారు, అంటే ముదిరాజు కులానికి సంబంధించిన హౌస్ హోల్డర్స్. అయితే మన తెలంగాణలో ప్రతి ఇంటికి 5 మందిని వేసుకుందాం, ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు లేదా 3 పిల్లలు. అంటే కొన్ని కుటుంబాల్లో 6, 7, 8 మంది కుటుంబాల్లో పిల్లలు యావరేజ్గా. అయితే ప్రతి కుటుంబంలో 5 మందిని వేసుకుంటే ఈ ఏదైతే వాళ్ళు ఇచ్చిన డేటా అయితే 8,16,464 ఇండ్లని మనం డివైడెడ్ బై 5తో మనం కంపేర్ చేస్తే 40,82,320 మంది వస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన హౌస్ హోల్డింగ్ లెక్కల ప్రకారం చూసినా గానీ ముదిరాజు జనాభా మినిమం 40 లక్షలు ఉండాలి. కానీ ఈ రోజు వాళ్ళు ఎంత చూపిస్తున్నారు? 26,36,641 చూపిస్తున్నారు. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కుట్రకు తావు లేపే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఒక దుర్మార్గమైన కుట్ర ఏముందంటే ఈ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డేటా రిలీజ్ చేసిన తర్వాత ఆ డేటాలో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కంపోసైట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఒకటి చూపించారు, సిబిఐ అనేది. అంటే ఇదేంటంటే 80 నుంచి 120 మధ్య కాలంలో కంపోసైట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ఏదైతే డేటాలో సిబిఐలో ఎవరైతే 80 పైన ఉంటారో వాళ్ళు పూర్తిగా బ్యాక్వర్డ్నెస్ గా ఉన్నట్టు చూపిస్తారు. అయితే ముదిరాజులది మాత్రం 86 నుంచి 88 మధ్యలో చూపించారు. అంటే ప్రభుత్వమే అధికారికంగా ఏం చెప్తుందంటే విద్యలో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ముదిరాజులకు అన్యాయం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ఈ లెక్కల్లోనే లొసుగులు ఉన్నాయి, అట్లే కొంత వాస్తవం కూడా ఉంది. కాబట్టి దీని మీద మేము కొంత అనుమానాలు వ్యక్తం చేయడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఏంది మరి ఈ సంబంధించిన ఇంత డేటా పెట్టుకొని సో కేవలం ఇక్కడి వరకు ఈ తెర ముంగట మాత్రమే కాకుండా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఇది ఎందుకు ఈ ముదిరాజు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఇటువంటి డాటాను పట్టుకుని ఎందుకు మనకు జరుగుతున్నటువంటి కుట్రలు అన్యాయం చేస్తున్నటువంటి అంశాన్ని ఎందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో ఏ కులంలో లేని ఒక భిన్నమైన వైఖరి, భిన్నమైన నాయకత్వం ముదిరాజు కులంలో ఉంది. ఎట్లుందంటే ఏ రాజకీయ పార్టీలో అయినా, ఏ కులంలో అయినా పలానా కులం వాళ్ళు పలానా రాజకీయ పార్టీలకు పరిమితమై పనిచేస్తారు. ఆ పార్టీ కోసమే, సిద్ధాంతాల కోసం, లేదంటే ఆ పార్టీ నాయకత్వం కోసం పనిచేస్తారు. ముదిరాజుల్లో అట్లా ఉండదు. ముదిరాజుల్లో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో గడిచిన 10 ఏళ్లలో పదవులు అనుభవించిన నాయకులు
ఈరోజు మరి ముఖ్యంగా ముదిరాజ్ కులానికి నేనే రిప్రజెంటేటివ్గా అని చెప్పుకున్న బండప్రకాష్ గారు ఈరోజు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందని తెలుసు. తెలిసిన ఈరోజు ఆయన మత్స్య శాఖలో కావచ్చు, లేదంటే ఈ కోకపేట ల్యాండ్ విషయాల్లో కావచ్చు, లేదంటే ఇతర ఆయన చేసిన కొంత అవినీతిని అడ్డు పెట్టుకోవడం అనేది కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండు. ఈ రోజు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. అరే ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరికి డేటా తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బండప్రకాష్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే బండప్రకాష్ లాంటి వాళ్ళు ముదిరాజ్ కులానికి రిప్రజెంటేటివ్గా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. కానీ ఈరోజు బండప్రకాష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి ముదిరాజ్ కులానికి మధ్య ఒక గోడలాగా నిలబడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ అవతల ఏం జరుగుతుందో ముదిరాళ్ళకి తెలియదు. ముదిరాజ్ కులం ఎట్లాంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటుందో బీఆర్ఎస్ పార్టీకి తెలియదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బండప్రకాష్ అనే వ్యక్తి డిప్యూటీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలతోటే కలిసి పనిచేస్తున్నాడు. అందుకే ఆయన చెప్పాడు బయటికి. ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు వింత ధోరణి. నేను గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు, ఆ ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున న్యాయం చేసింది, డేటా చూపించింది, విడుదల చేసిందని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీలో ముదిరాజుల్లో బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో కొంతమంది నాయకులు వాళ్ళకి పాపం కుల సంఘాల పేరు చెప్పుకొని బతికే నాయకులకి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి డేటా అనాలిసిస్ చేయరు, వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళకంటే తెలియకేదో మాట్లాడతారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లేదంటే రాష్ట్రంలో ప్రముఖమైన యూనివర్సిటీ నుంచి మీరు డాక్టరేట్లు తీసుకున్నారు. ఏదైతే నిన్న వాళ్ళు గాంధీ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్ అంటే నాకు బాగా అనిపించింది. అంటే వాళ్ళ మీద జాలేసింది. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అరే ఇంత క్లియర్గా ఇంత డేటా క్లియర్గా చూపించిన తర్వాత కూడా మీరు ఇంకా అంటే ఇంత అవగాహన లోపం లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఇదో పెద్ద అంటే ఒక కుట్రకు తెరేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ మొత్తంలో నేనేం చెప్పాలనుకున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆలోచించాల్సింది ఇప్పటికైనా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి బండప్రకాష్ అనే వ్యక్తిని రిప్రజెంటేటివ్గా చేశారు, కానీ ఆయన వల్ల కులానికి ఉపయోగం లేదు, ఆయన వల్ల మీ బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం. ఆయన ఒక్కడైనా ఎందుకు మనం ప్రస్తావించాల్సిన అవసరం? మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి అంటే ఇప్పుడు విషయం ఏంది, ఈ మొత్తం డేటా కానీ ఇవన్నీ డిస్కషన్ కానీ మనం ఎవరి మీద మాట్లాడుతుంటే ముదిరాజ్ కులానికి రిప్రజెంటేటివ్ గురించి మాట్లాడుతాం. ఓవరాల్ జనరలైజ్ చేసి మాట్లాడలా. ఇప్పుడు తెలంగాణలో నరాలు దిగేదాకా గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న విషయాల మీద గట్టిగా పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దీని మీద ఎందుకు మాట్లాడలా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 2014లో కేసీఆర్ గారు ఏం చెప్తారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారంటే ఇది తప్పుడు సర్వే, ఫేక్ సర్వే అని చెప్తున్నారు. సంతోషం. మరి మీరు సమగ్ర కుటుంబ సర్వే రిలీజ్ చేశారు కదా, మీరు ఆ డేటా బయట పెట్టండి. వీళ్ళ సర్వే తప్పుడు సర్వే అని మీరు ప్రూవ్ చేయాలంటే ఆధారాలు పెట్టాలి కదా. మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకా ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకా ప్రధానంగా ఇక్కడ ఇంకా కీలకమైన వ్యక్తి ఉన్నారంటే ఎవరు, ఈటెల రాజేందర్ అన్న. మరి ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడతలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కులానికి. ఎలక్షన్ ముందు ఆయన ప్రాబల్యం చూపించుకోవడానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఒక 5 లక్షల 10 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలతోటి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ముదిరాజ్ బిడ్డలో ఆ రోజు నేను కేసీఆర్ గారు బయటికి ఏంటేసినప్పుడు నేను ముదిరాజ్ జాతి బిడ్డను అనేసి నువ్వు ఒక డైలాగ్ ఇవ్వగానే రాష్ట్రం మొత్తం ఉలికిపడి ఈరోజు నీ వెనుక నిలబడ్డది. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే, కుట్ర పేరుతోటి సర్వేల పేరుతోటి ముదిరాజ్ జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు పెట్టట్లేదు ప్రెస్ మీట్లు? బీజేపీలో ముదిరాజులు లేరా? దీని మీద కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఇంకోటి మీరు ఈ ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. సరే, ఇది ఒకసారి మనం ముదిరాజులకి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంత కుట్రన, ఇంత భయంకరమైనటువంటి సంఖ్య చూస్తూ ఉంటే నిజంగా అది మతిపోయేలాగానే ఉన్నది. ఇంతవరకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యకు సంబంధించినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం దీని గురించి చదివాలంటే ముందు ఒక్కసారి మనం ముదిరాజ్ కులానికి సంబంధించిన డేటాను చూద్దాం. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మనకు 1952లో అంటే 1947 దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఈ దేశంలో జరిగినాయి. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మన తెలంగాణలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మనకు ఒకసారి నేను ఇక్కడ అది చూపిస్తా. 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ తెలంగాణ అసెంబ్లీకి 1743 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనారు. అంటే వివిధ కులాల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి. అందులో తెలంగాణలో ఉన్న ముదిరాల జనాభా ప్రకారం చూసుకుంటే 286 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ముదిరాజ్ కులం నుంచి, మనకు రాజ్యాంగబద్ధంగా లేదంటే మన జనాభా దామాషన రావాల్సిన వాటా. కానీ ముదిరాజ్ కులానికి కేవలం 29 మంది మాత్రమే ఎమ్మెల్యేలు. అంటే ఎంత పెద్ద మోసం చూడండి. అట్లాగే 18 సార్లు ఈ దేశంలో సాధారణ లోక్సభ ఎన్నికలు జరిగితే ముదిరాజ్ కులం నుంచి, ముదిరాజ్ జనాభా దామాషన చూసుకుంటే దాదాపు 84 మంది ఎంపీలు కావాల్సింది. కానీ ముదిరాజ్ కులం నుంచి కేవలం 3 మాత్రమే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. దానికి సంబంధించిన పూర్తి డేటా అంటే ఏ కులం నుంచి, ఏ రాజకీయ పార్టీ నుంచి ఏ సంవత్సరంలో
ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు ముదిరాజ్ బిడ్డలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయ్యారనేది మొత్తం డేటా నా దగ్గర ఉంది. రాజకీయ పార్టీలతో ఎవరన్నా ముదిరాజులకు కావాలంటే కూడా నన్ను సంప్రదించండి, నేను మీకు మొత్తం డేటా ఇస్తాను. అయితే ముదిరాజ్ కులం నుంచి ఎంపీలుగా కేవలం 2 మాత్రమే. ఒక వ్యక్తి కేఎస్ నారాయణ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి 2 సార్లు 1977లో 1980లో అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత 2024లో ఈటెల రాజేందర్ గారు ఇది మల్కాజ్గిరిలో ఇది బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా అయ్యారు. బండప్రకాష్ గారు మాత్రం నామినేటెడ్ పదవిగా బీఆర్ఎస్ పార్టీలో 2018 నుంచి 2021 వరకు అయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ముదిరాజులు మొదటి నుంచి కూడా ఈ దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా వాళ్ళ పరిస్థితి అనేది రాజకీయంగా కావచ్చు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, చాలా వాళ్ళు వెనుకబాటుకు గురైన కులమే. వాళ్ళకి చైతన్యం లేని కులం, సామాజికంగా వివక్షకు గురైన కులం, అణచివేతకు అన్యాయానికి అంటే పూర్తిగా వివక్షకు గురైన కులం. మీరు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1952లో ఈ దేశంలో ప్రతి కులానికి ప్రతి వర్గానికి ఒక ప్రాతినిధ్యం ఉంటుంది చట్టసభలో. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు కూడా అంటే అప్పటికి రాష్ట్ర విభజన ఇది మనకు ఇది విశాలంతరంగా ఉన్నది, ప్రత్యేక అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడలేదు. అప్పటికి కూడా ఈ ముదిరాజ్ కులం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఒక్కరు కూడా ఈరోజు అసెంబ్లీకి ఎన్నిక కాలేదంటే మరి ముదిరాజుల చైతన్యం ఎక్కడ ఉందనేది అర్థం చేసుకోవాలి. అయితే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ముదిరాజ్ కులంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న డేటా ఆధారంగా చూసినా ఈరోజు 26 లక్షలు అంటే కనీసం 12 మంది ముదిరాజ్ కులం నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజు వాళ్ళు చెప్తున్న డేటా. కానీ మా లెక్కల ప్రకారం ఏంటంటే 40 నుంచి 50 లక్షల జనాభా మా ముదిరాజులు ఉంటుంది. అంటే 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన ముదిరాజ్ కులం నుంచి సరే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న 26 లక్షల జనాభా నుంచి చూసుకున్నా కనీసం 10 నుంచి 12 మంది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ బీజేపీలో వివిధ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది అమలైన తర్వాత, ఏదైతే రాజ్యాంగం అమలైన తర్వాత 1952 నుంచి 2023 వరకు కూడా ఏ రోజు ముదిరాజ్ కులం నుంచి కనీసం 5 మంది ఎమ్మెల్యేలు కాలేదు ఏ రోజు. అంటే నేను ఏమంటున్నా అంటే సరే పార్టీల లోపం అనేది కాదు, కానీ ఇంకొక పక్కన మీరు ఒక డేటా చూశాను ఇందాక. సో ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ లిస్టు కూడా నేను చూసిన. అంటే ఎటు అయినా కానీ వాటిని మనం వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసినట్టయితే ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉండొచ్చు అని చెప్పేసి ఒకసారి అంచనా వేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి ముదిరాజుకు సంబంధించినటువంటి ఓట్లు వాళ్ళు వేసుకోవడంలో కూడా విఫలమైపోతున్నారు. రెండోది, ఒకవేళ ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఏ వ్యక్తి అయినా కానీ ఒక ప్రతినిధిగా పోటీ చేస్తే ఎందుకు వాళ్ళని కనీసం అటువైపు ముదిరాజులు ఓటర్లు ఎందుకు చూడట్లేదు, ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు అంటే దీనికి ఏం కారణం కావచ్చు? అయితే కారణం ఏంటంటే దీనికి మనం కొంచెం డీప్ అంటే లోపలికి సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కులగణన సర్వే ఉందో ముదిరాజ్ కులంలో కూడా చాలా మందికి తెలియదు. అంటే వాళ్ళు 33 జిల్లాలు ఉమ్మడి ఇప్పుడైతే రాష్ట్రంలో 33 జిల్లాలు ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఏ జిల్లాలో ఎంతమంది జనాభా ఉంది, వాళ్ళ శాతం ఎంత ఉంది, వాళ్ళ ఇళ్ళు ఎంత ఉన్నాయి అనేది దాదాపు 33 జిల్లాలకు సంబంధించిన పూర్తి డేటా నేను ఇక్కడ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. అయితే ఈ డేటా అనాలిసిస్ ఆధారంగా చూస్తే మనకు తెలంగాణలో అత్యధికంగా ఉన్న టాప్ 5 జిల్లాలు అంటే వాళ్ళు ఇచ్చిన డేటా ఆధారంగా చూస్తే మెదక్లో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కావచ్చు, వికారాబాద్, సంగారెడ్డిలో అత్యధిక జనాభా ముదిరాజులది ఉంది. అట్లాగే అత్యల్ప జిల్లా ఇవి ఏంటంటే కొంత ట్రైబ్స్ ఏరియాకి సంబంధించిన కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో కొంత తక్కువ జనాభా ఉంది. కాకపోతే జనాభా అయితే ప్రతి దగ్గర ఉంది. అదే ఉత్తర తెలంగాణతో పోలిస్తే కంపారిటివ్లీ దక్షిణ తెలంగాణలో ముదిరాల జనాభా 65% అంటే వెరీ డామినేటెడ్ కమ్యూనిటీ. మీరు మినిమం సుమారు అంటే మొత్తం 33 జిల్లాల్లో వాళ్ళు మన సగటు జనాభా తీసుకుంటే 33 జిల్లాల్లో మినిమం ప్రతి జిల్లాలో 80,000 జనాభా మినిమం ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, జనాభా పరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ ఎందుకు నాయకత్వాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకు నాయకులుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటే ఈరోజు విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన డేటా ఆధారంగా చూసిన కంపోజైట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో ముదిరాజులు చాలా వెనుకబాటుకు గురయ్యారు. ఈరోజు ముదిరాజులకు విద్య లేదు. విద్య లేనప్పుడు వాడు స్కూళ్ళకి రానప్పుడు వాడు అసలు వాడికి జరుగుతున్న అన్యాయం తెలుసుకున్నప్పుడు వాడికి రావాల్సిన హక్కులు ఏంటో తెలియనప్పుడు వాడు ఈ ఏదైతే రాజ్యాధికారం కోసం కావచ్చు లేదంటే వాళ్ళ వర్గాల కోసం ఎందుకు ఆలోచిస్తాడు? ఈరోజు ముదిరాజులు చాలా వరకు గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో పేదరికంతో మగ్గుతున్నారు. వాళ్ళకి అంటే సామాజిక చైతన్యం లేదు, సోషల్ అవేర్నెస్ లేదు, సామాజిక న్యాయం కోసం కొట్లాడే పరిస్థితి లేదు. అయితే ఈ వర్గాల నుంచి ముదిరాజు కులం నుంచి ఎవరైనా నాయకులుగా ఎదిగినప్పుడు ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద ఒక లోపము లేదంటే తప్పిదం ఏంటంటే ఈ ముదిరాజ్ కుల సంఘాలని కొన్ని కొత్త డ్రామా కంపెనీలు ఉంటాయి. అంటే నాటి నుంచి నేటి వరకు కూడా కొన్ని డ్రామా కంపెనీలు, డ్రామా సంస్థలు. అంటే ఇవి ఎట్లుంటాయంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మన చిన్నప్పుడు ఏదైతే భోగములు వేషం వేసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏదైతే డ్రామా చేస్తున్నారు అట్లాగే ముదిరాజులు ఎట్లుంటుందంటే ఈటెల రాజేందర్ వెలుగులో ఉంటే
ముదిరాజులంతా ఈటెల రాజేంద్రరావు దగ్గరికి వెళ్ళి ఏదైతే కుల సంఘాల్లో అందరు కదా కొందరు వీళ్ళు ఏం చేస్తారంటే ఈటెల రాజేంద్రరావు ముదిరాజ్ జాతి ఆత్మ వీరుడు సూర్యుడు అని పోలిస్తారు. ఆయన ఓడిండు. ఆ తర్వాత వాళ్ళంతా బండప్రకాష్ దగ్గరికి వచ్చిండు. ఆయన ఓడిపోయిండు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళంతా మళ్ళీ నీలమధు దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళంతా ఓడిపోయేసరికి వాగడేశ్వర గారి దగ్గరికి వెళ్ళి అంటే ఈ నీలమదన దగ్గర కానీ వాగడేశ్వర దగ్గర కానీ ఈటెల రాజేంద్రరావు దగ్గర కానీ ఈయన పేరు బండప్రకాష్ దగ్గర కానీ వీళ్ళంతా వలస పక్షులు. అయితే వీళ్ళ నేచర్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ ఉన్నా వీళ్ళ దగ్గరే ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు. అందుకే కొత్తగా నాయకుడిగా ఎదుగుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయరు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ముదిరాళ్ళ నాయకత్వం అనేది ఎట్లా ఉంది అని తెలియజేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే మీకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత కొంత బీజేపీ పార్టీ అనేది ఇక్కడ కొంత విస్తృతంగా రావడం జరిగింది. అయితే బీజేపీ పార్టీలో బీజేవైఎం అనేది ఒక వింగ్ ఉంటుంది. అంటే బీజేపీకి అనుబంధ సంస్థ. బీజేవైఎం అనేది ఒకటి తెలంగాణలో ఉంది అని దాన్ని తెలియజేసిన వ్యక్తి ఈ తెలంగాణకి పరిచయం చేసిన వ్యక్తి భానుప్రకాష్ ముదిరాజ్ అని మన ముదిరాజ్ బిడ్డని ఉంటాడు. ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాడు, ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటాడు. ఈరోజు తెలంగాణలో బీజేవైఎంని జిల్లా స్థాయికి మండల స్థాయి వరకు తీసుకెళ్ళిన ఒక ముదిరాజ్ నాయకుడు. ఆయన ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు అరెస్ట్ అయిన, ఎన్నోసార్లు కుటుంబాన్ని దూరం పెట్టుకొని అంటే పోలీస్ తోటి ఇబ్బందులు పడి కేసులు పెట్టుకొని అన్ని చేసిన వ్యక్తి. ఆయనకు 2023-24 ఎలక్షన్స్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆయన చాలాసార్లు అంటే మొరపెట్టుకున్నాడు. నేను ముదిరాజులో ఒక బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిని, నాకు పార్టీ కొంత ఇబ్బందికరంగా చూస్తుంది, నాకు అన్యాయం చేస్తుంది, నాకు ఏమన్నా సపోర్ట్ చేయండి. ఏ ముదిరాజ్ సంఘ నాయకుడు పోలేదు. ఈరోజు అంత పనిచేసిన వ్యక్తికి ఈరోజు బీజేపీ పార్టీలో మల్కాజ్గిరి నుంచి జిల్లా అధ్యక్షుడు అడిగిండు. ఓకే, ఆయన చాలా బహిర్గతంగా కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తికి ఈరోజు అన్యాయం జరిగితే కూడా మాట్లాడని పరిస్థితి. ఇక రెండో సినారే చెప్తా. ఇక్కడ సంగారెడ్డిలో తేరుపల్లి సతీష్ అని ఒక ముదిరాజ్ బిడ్డ ఉంటాడు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, అనుకున్నంత ఓట్లు రాలేదు కానీ ప్రజల్లో ఉంటాడు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాడు. గట్టిగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అయితే ఆయన మొన్న సర్పంచ్గా పోటీ చేస్తుంటే ఆయన ప్రజాబలం ఉన్నాడు, సర్పంచ్గా గెలుస్తాడు. కానీ అక్కడ ఒక రెడ్డిని గెలిపించడానికి అక్కడ ఉన్న అగ్రకుల నాయకులు 4 రోజుల ముందు సర్పంచ్ ఓట్లకు 4 రోజుల ముందు నుంచి ఏం కేసులు ఏముండవు. ఓ 10 మంది పోలీసులు వస్తారు, తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. పొద్దుగాల నుంచి రాత్రి పొద్దునే వస్తారు, 7 గంటలకు వచ్చి రాత్రి 10 గంటలకు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రం మళ్ళీ నైట్ పడుకోవడానికి పంపిస్తారు, మళ్ళీ పొద్దున్నే తీసుకొచ్చిపోతారు. అంటే ఎట్లా ప్రచారం చేయకూడదు, గెలవకూడదు. ఆయనని 4-5 రోజులు కేసులు పెట్టి అక్రమంగా బెదిరింపులు చేస్తే ఒక ముదిరాజ్ సంఘ నాయకుడు పోలేదు. అట్లాగే ఇక్కడ మనకు సీతఫలమణి నుంచి మనకు సామల హేమ గారు కొత్తగా నాయకులు ఇప్పుడు మహిళా నాయకురాలుగా ఎదుగుతుంది. అంటే నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఏది నల్గొండలో వచ్చేసి మనకు నారబోయిన రవి ముదిరాజ్ అని ఉంటాడు, చాలా యాక్టివ్ ఉంటాడు. అక్కడ సోషల్ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తుంటాడు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కావచ్చు. జనాలు కూడా వాళ్ళు అంటే ఫస్ట్ మనము వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ తీసుకురావాలి కదా. అంటే నేను ఏమంటున్నంటే ఒక కులానికి సంబంధించిన చైతన్యాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? కుల సంఘాలు తెలిసినోడు చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు కుల సంఘంలో ఏం జరుగుతుందో కూడా చాలా మందికి తెలియదు. ఈరోజు ఈ డేటాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2023-24లో కాంగ్రెస్ పార్టీ అంటే దేశం ఇప్పటివరకు కాంగ్రెస్ ఏ ప్రభుత్వం చేయని ఒక గొప్ప సంస్కరణ ఏం చేసిందంటే 19 కార్పొరేషన్ చైర్మన్లని వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంతోషం, కొంత సబ్జెక్ట్ కరెక్షన్. 19 కార్పొరేషన్ చైర్మన్లు వేస్తే అందులో 2 కార్పొరేషన్లకి చైర్మన్లు నియమించింది. ఒకటి ఆర్యవైశ్య కాలువ సుజాత గారిని, రెండోది ముదిరాజ్ కార్పొరేషన్ బొర్రా జ్ఞానేశ్వరరావు. అయితే 2023-24 బడ్జెట్లో 50 కోట్లు కేటాయించింది. 2023-24 బడ్జెట్లో అంటే ఫస్ట్ బడ్జెట్లో 50 కోట్లు కేటాయిస్తే మొన్న బడ్జెట్ తోటి 3 బడ్జెట్లు అయిపోయినాయి. అంటే ఇంకా 2 బడ్జెట్లు ఉన్నాయి. 5 సంవత్సరాలకి 5 బడ్జెట్లు, 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ 50 కోట్లలో ఇప్పటివరకు ₹1 కోటి కూడా విడుదల చేయాలి. 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకి నువ్వు ఒక 500 కోట్ల 1000 కోట్ల విడుదల చేయాల్సింది 50 కోట్లు వేసినావు. 50 కోట్లు 50 కోట్లు ఇప్పటివరకు 49 కోట్లు రిలీజ్ చేయలేదు. ఇంత అన్యాయం జరుగుతాయి. ఇది విషయం ఏంటంటే ముదిరాజ్ సంఘాల్లో తిరిగే నాయకులు కూడా తెలియదు. ఇంకా ఎవరు చెప్పాలి? అంటే ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తా. ఇక్కడ మత్స్యశాఖ మీకు ఏది మత్స్యశాఖలో అంటే ప్రతి వ్యవస్థలో ఎట్లా అన్యాయం జరుగుతుందండి. ఇక్కడ తెలంగాణలో దాదాపు 3,50,000 మత్స్య సొసైటీలు అంటే మెంబర్షిప్ ఉంటే దాదాపు 4,900 మత్స్య సొసైటీ. ఇందులో అగ్రభాగంలో 2,33,000 సభ్యత్వాలు కోళ్ళ ముదిరాజ్ కులానికి చెందినాయి. అంటే మత్స్య శాఖకు. ఈరోజు మత్స్యశాఖలో ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందంటే ఈ మత్స్యశాఖలో సభ్యత్వం తీసుకోవడానికి ₹55 అవుతాయి. 11 మందితో ఉంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ముదిరాజ్ కులంలో ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో నాయకులు ఎందుకు చైతన్యం కాలేకపోతున్నారో ఈ దళారీ నాయకులు, ఈ బండప్రకాష్ అన్న అనుచరులు ఒక పెద్ద వ్యవస్థ ముఠాగా తయారయ్యి ఒక్కొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో సభ్యత్వాలు 55 నుంచి 60 వేల నుంచి ఎక్కువ ఉండవు. కానీ ఈరోజు బండప్రకాష్ అన్న అనుచరులు ఏం చేస్తున్నారంటే
ఒక్కొక్క సభ్యత్వానికి 10,000 నుంచి 10,000 బేసిక్ అమౌంట్ ఓకే. ₹1,00,000 వరకు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే ముదిరా జాతిని ఎంత అంటే మీరు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ముదిరా జాతిని దొరికిన ప్రతి దగ్గర అంటే నాశనం చేస్తున్నారు, అంటే వాళ్ళని దోచుకుంటున్నారు. ఈరోజు ఒక మత్స్యకారుడు చెరువులకు దిగుతాడు, బురద రుద్దుకునే వ్యక్తి, ఆయన సంవత్సరం ఆదాయం 10,000 మించి ఉండదు. అట్లాంటి వ్యక్తి దగ్గర వీళ్ళు వేలల్లో లక్షల్లో వసూలు చేస్తున్నారు. దీని మీద ఎవరు మాట్లాడాలి? ఈ ముద్రా సంఘ నాయకులకు తెలియదా? ఇది ఈటల రాజేంద్రకి తెలియదా? నీలం మదన్కి తెలియదా? బండ ప్రకాష్కి తెలియదా? వాగడశ్యారి గారికి తెలీదా? వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కులం మీద. కులాన్ని ఎట్లా వాడుకోవాలి, కులాన్ని నష్టం ఎట్లా చేయాలనేది. ఈరోజు ఇంత ఇప్పుడు మత్స్యశాఖలో నాకు తెలిసి తెలంగాణలో అతిపెద్ద కరప్టెడ్ శాఖ ఏదైనా ఉందంటే తెలంగాణ మత్స్యశాఖ. ఓకే. అతిపెద్ద అక్కడ జరిగినంత కరప్షన్ నాకు తెలిసి ఈ తెలంగాణ ఈ దేశంలోనే జరగదు. మత్స్యశాఖలో 2014 ముందు ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయి, 2014 తర్వాత ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయి ఒక ఆర్టీఏ ఫైల్ చేస్తే డేటా ఇవ్వరు. చేప పిల్లల పంపిన పేరుతోటి ఏం చేసిన రోజు చూపి అని డేటా అడిగితే డేటా ఇయ్యరు. నేను ఒక ఆర్టీఏ ఫైల్ చేస్తే ఇమీడియట్గా ముద్రా సంఘ నాయకులకు పోతుంది. మీ ఓడు కూడా ఆర్టీఏ డేటా ఫైల్ చేస్తుండు, ఇయ్యాలా వద్దా? బీఆర్ఎస్ ప్రభుత్వం పీరియడ్లో ఈ దొంగలు ఈ లంగలంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు మత్స్యకారులను దోచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే దొంగతనం దోపిడీ జరుగుతుంటే ఈ దొంగలు చేయడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ముదిరాజుల్లో మత్స్యకారులు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది ముదిరాలు కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ దొంగలను లంగలను ఈ కరప్టెడ్ ఫెలోస్ పెంచి పోషిస్తున్న విధవల వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల వ్యతిరేకత ఉంది. ఈ రోజు కూడా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు ఒక విజ్ఞానవంతులు, మీరు చదువుకున్నటువంటి వ్యక్తులు, ఒక డాక్టరేట్ పొందినటువంటి ఏమని చెప్పదలుచుకున్నారు? వాళ్ళ దగ్గర ఎటువంటి ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాల్లో అంటే నేను ఏమంటున్నా అంటే అన్న ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మత్స్యశాఖలు కావచ్చు, అంటే ఇదో పెద్ద సబ్జెక్ట్. మత్స్యశాఖలు కావచ్చు, లేదంటే విద్యా ఉద్యోగాలు కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముదిరాలను బీసీడీ నుంచి బీసీకి మారుస్తున్నారు. అది మార్చడం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ముదిరా సంఘ నాయకులు ఎంత మిస్గైడ్ చేస్తున్నారంటే అది సుప్రీంకోర్టులో 2022 నుంచి వచ్చి బీసీ కమిషన్లో ఉంది. ఓకే. అది 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జియో నెంబర్ 15 ముదిరాజులో బీసీడీలో సర్వే అది సీరియల్ నెంబర్ 19లో ఉంటే దాన్ని బీసీఏలో సీరియల్ నెంబర్ 1లో తీసుకొచ్చి చేర్చడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే బీసీఏలో ఉన్న కొంతమంది కులాలు కావచ్చు, లేదంటే ఆ రోజు ముదిరాలంతా కాంగ్రెస్కి అనుకూలంగా మారుతున్నారు అనే ఒక దురుద్దేశంతో కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు బీసీఏ ఉన్న కులాలతోటి ఒక కేసు హైకోర్టులో ఇప్పించింది. హైకోర్టు ఆ జీవోని కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే సింపుల్గా హైకోర్టు ముదిరాలను బీసీడీ నుంచి బీసీకి చేర్చొద్దని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే మా మేధావి వారికి ఏం చేసిందంటే ముదిరాల జనాభా 1,20,00,000 అన్నట్టుగా చూపించారు. అది చూపించడం వల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే అరే 1,20,00,000 జనాభా ఉన్న ముదిరాలను తీసుకొచ్చి బీసీఏలో చేరిస్తే మరి రిజర్వేషన్ శాతం పెంచకుండా ఇంత పెద్ద జనాభాను తీసుకొచ్చి పేర్చడం అనేది ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ వర్గాలకు అనేసి కొట్టేయడం జరిగింది. ఇంత సింపుల్. ఇప్పుడు ఈ డాటా ఉంది కదా, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ డాటా ఆధారంగా మనం ఈ డేటా ఆధారంగా ఇప్పుడు మనం ఫైట్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే ముదిరాజులకు సంబంధించిన బీసీటీ నుంచి బీసీకి అయితే రిజర్వేషన్ జీ నెంబర్ 15 ఉందో అది సుప్రీంకోర్టులో లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద సుప్రీంకోర్టులో మీ ముదిరాలతో ఏదైతే బీసీటీ నుంచి బీసీకి రిజర్వేషన్ సమస్య కొట్లాడి నేను న్యాయం చేస్తున్నాడు. అది సుప్రీంకోర్టులో లేదు. ఏది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్ దగ్గర ఉంది. ఇది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి వరకు ప్రాపర్గా వెళ్ళలేదంటే వీళ్ళకి ముదిరాజ్ కులం మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో చివరిగా అంటే మీరు ఒక కోకాపేటకు సంబంధించిన ల్యాండ్ది పెట్టినట్టుంది. కోకాపేట ల్యాండ్ ఏంటిది, ఏం జరిగింది అసలు? కోకాపేట ల్యాండ్కి సంబంధించి నేను పూర్తి వివరాలు నేను ఇక్కడ చూపిస్తాను. ఇది ఇదా అనుకుంటా ఇది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణలో ఉన్న దాదాపు 36 కులాలకి అటు ఉప్పల్ బగాయతులు కావచ్చు, కోకపేటలు కావచ్చు, అంటే వాళ్ళ అభివృద్ధి కోసం, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం 36 కులాల కోసం ల్యాండ్ ఇవ్వడం జరిగింది. 5 ఎకరాలు అంటే ప్రతి కులానికి, అంటే వాళ్ళ జనాభా ఆధారంగా ఒక్కొక్క కులానికి. నేను అది మీకు డేటా కూడా చూపిస్తాను ఇక్కడ. మీకు ఒక్క నిమిషం కొంచెం పైకి. ఒక్కసారి నెక్స్ట్ పేజ్ తీసుకోండి. నెక్స్ట్ పేజ్ ఇక్కడ దాదాపు 36 కులాలకి ఇట్లా ఉప్పల్ బాగాయతులు కావచ్చు, లేదంటే కోకపేటలో కావచ్చు, 36 కులాలకి దాదాపు 60 కోట్ల పైగా, అంటే 36 కులాలకి 67 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు 68 ఎకరాల భూమిని కేటాయింపు జరగడం జరిగింది. అట్లా వాళ్ళ జనాభాను ఆధారంగా చేసుకుని సంచార జాతులకు వచ్చేసి 10 ఎకరాలు, మొయినూరు కాపులకు 5 ఎకరాలు, ముద్రాలకు 5 ఎకరాలు, గౌడ వాళ్ళ జనాభాకు పట్టుకు. అట్లాగే ముద్రాలకు కూడా 2018లో
కోకపేటలో కోకపేటలో 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఉమ్. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అయితే 2021లో తెలంగాణ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఒక ప్రభుత్వం ఒక కులానికి ఏదైనా భూమి కేటాయించినప్పుడు ఆ కులంలో చాలా సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలన్నీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకొని మీరందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసుకుని వెసులుబాటును కల్పించాలనేసి వాళ్ళు ఒక జియో రిలీజ్ చేసింది బీసీ సంక్షేమ శాఖ. ఈ భూములు మొత్తం బీసీ సంక్షేమ శాఖ. అయితే 2022లో బండప్రకాష్ గారు ఏం చేశారంటే, ఈ భూమిని ఏదైతే 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ఒక ట్రస్ట్గా మలుచుకున్నారు. అంటే ఒక ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ ట్రస్ట్గా మలుచుకున్నారు. వాళ్ళు ట్రస్ట్గా మలుచుకొని ఆ బండప్రకాష్ గారు ఆ భూమికి చైర్మన్గా ఉండి ఏదైతే ఆ ట్రస్ట్కు ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నారో దానికి చైర్మన్గా ఉండి దానికి వాళ్ళు పెట్టిన అడ్రస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే 2022లో 42/2022 ప్లాట్ నెంబర్ 506 లహరి ప్లియర్సీ హైట్స్ కట్రియా హోటల్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. అంటే ప్రభుత్వ భూమిని నీలా రాములు గారు, బల్ల సత్య గారు, బండప్రకాష్ గారు, ఇందులో బండప్రకాష్ గారు ఇంకా శాశ్వతమైన చైర్మన్. అంటే ఆయన ఈ ముగ్గురులో ఎవరైనా సభ్యులు చచ్చిపోతే నెక్స్ట్ ఈ హక్కులు అనేది ముదిరాజ్ సమాజానికి రావు, వాళ్ళ కుటుంబాలకు వెళ్తాయి. అంటే ఈ ట్రస్ట్ అనేది ఎంత పెద్ద కుట్ర అనేది చూడండి. ఇది ఒకటైతే. రెండోది ఏంటంటే, ఈ ట్రస్ట్లో విషయం ఏంటంటే మినిస్టర్ గారు కూడా దీని మీద అవగాహన లేదు. నిన్న గాంధీ భవన్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరికి దీని మీద అవగాహన లేదు. ఒక ఎక్సెప్ట్ మోతే రోహిత్ అన్న లాంటి వాళ్ళకు కొంత ఆయన మాట్లాడుతుండు, సబ్జెక్ట్ తెలుసుకుంటుండు. మిగతా వాళ్ళకి ఎవరికి లేదా అవగాహన లేదు బేసిక్గా అసలు ఏం జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2022లో గవర్నమెంట్ టెండర్ పిలిచింది. టెండర్లకు ఏం పిలిచిందంటే, ఈ భవనాల నిర్మాణం చేయడానికి గవర్నమెంట్ టెండర్లు వేస్తే ఆ టెండర్లకు వచ్చింది ఎవరంటే కపిల్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళనేసి వచ్చారు. అయితే వాళ్ళు టెండర్ వేసినప్పుడు వాళ్ళకి ఆ కొటేషన్ పడలేదు. అంటే వాళ్ళకు కొటేషన్కి దానికి తగ్గట్టు రాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకుంటే 2023లో బండప్రకాష్ గారు ఏం చేశారంటే, జేపీ కన్స్ట్రక్షన్ అని ఒక ముదిరాజ్ బిడ్డ అని ఉంటాడు, ఆయన యూఎస్లో ఉంటాడు. ఆయనను పిలిపించి అయితే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 5 లక్షలకు మించి నువ్వు ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వం ఏదైతే టెండర్ రూపంలో తీసుకోవాలి. అయితే జేపీ కన్స్ట్రక్షన్ పేరుతోటి వీళ్ళు ఏం చేశారంటే, బండప్రకాష్ గారు ఆయన అనునయులు దాన్ని కపిల్ ఏదైతే ఎవరున్నారో జేపీ కన్స్ట్రక్షన్ వాడికి అగ్రిమెంట్ చేశారు. అంటే 5 కోట్ల ఎలాంటి టెండర్ లేదు, పాడలేదు. 5 కోట్లతోటి అది వాళ్ళకి అది అగ్రిమెంట్ చేశారు. విషయం ఏంటంటే, ప్రభుత్వం 5 కోట్లు ఇచ్చింది. అట్లాగే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధుల నుంచి ₹1 శాంక్షన్ చేశారు. మొత్తం 6 కోట్ల రూపాయలు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ జేపీ కన్స్ట్రక్షన్ వాడు తెలివిగా ఏం చేసుకున్నాడంటే, ఈ టెండర్ నా నుంచి వేరే వాళ్ళకి అంటే ఈ కన్స్ట్రక్షన్ నా నుంచి వేరే వాళ్ళకి పోదని వాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మాలాంటి వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ చేపిద్దామంటేనేమో ట్రస్ట్ రూపంలో ఉంది. అవును, పోనీ ఈ ట్రస్ట్ రూపంలో ఉన్న వేరేతో చేపిద్దామంటేనేమో వాడు అగ్రిమెంట్ చేపించుకున్నాడు కాబట్టి జేపీ కన్స్ట్రక్షన్ వేరే వాడు చేయడానికి లేదు. సో ఇదంతా పెంట చేసి వాళ్ళ ఆధీనంలోనే భూమిని పెట్టుకున్నాం. అయితే ఈ ముదిరాజ్ సంఘాలకు చాలా మందికి కూడా ఏంటంటే విషయం ఏంటంటే, మినిస్టర్ కూడా దీని మీద అవగాహన లేదు, తెలియదు వాళ్ళకి. సో దీని నేను పాయింట్ టు పాయింట్ మొత్తం ఆధారాలతో సహా ఇప్పుడు ఆ భూమిని కొట్టేసేందుకు ఆయన అట్లాంటి రిజిస్ట్రేషన్ అదే ఇప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళు ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారంటే, ఇది ఒక వారసత్వ ఆస్తిగా అదే వాళ్ళకే. రెండోది ఏంటంటే, బండప్రకాష్ ఒక సంఘం ఉంది, ఇది ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్, వాళ్ళు పెట్టుకున్న ముగ్గురు సభ్యులతోటి ఇగో బల్లా సత్య గారు, నీల రాములు గారు, బండప్రకాష్ గారు శాశ్వతంగా వాళ్ళు ఎట్లాంటివి పెట్టుకున్నారంటే, ఈ 5 ఎకరాల భూమిని సొంత ఆస్తిగా పెట్టుకోవడం ఒకటైతే, ఇప్పుడు బండప్రకాష్ అన్నకి వాళ్ళ సభ్యులు వాళ్ళ ఫోటోలు, ఈ బండప్రకాష్ అన్న గారికి ఇందులో ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒకవేళ శాశ్వత సభ్యుడిగా ఏదైనా మరణిస్తే తర్వాత హక్కులు అనేది ముదిరాజ్ కులానికి రావు, వాళ్ళ కుటుంబానికి. రెండోది ఏంటంటే, ముదిరాజ్ మహాసభ అనేది బండప్రకాష్ అన్నకి ఒక సంఘం ఉంది 2014. అయితే వాళ్ళు ఏం రాసుకున్నారంటే, ముదిరాజ్ మహాసభలు అంటే ఆయన సంఘంలో ఆయనతోటి పనిచేసిన వాడికే ఈ కోకపేట భవనంలోకి అడుగుపెట్టే హక్కు ఉంటుంది, వేరే వాడికి లేదు. అంటే ఇదంతా కూడా మొత్తం ఉన్నటువంటి ముదిరాజు సంఘాలకు అన్నిటి కూడా దాంట్లో అవకాశం ఉండాలి, అందరికి ఉండాలి. కానీ ఇప్పుడు అది లేదు. ఓన్లీ బండప్రకాష్తో ఎవడైతే పనిచేస్తాడో, ఆయన సంఘంలో ఎవడైతే పనిచేస్తాడో వాడికి మాత్రం అందులో హక్కు ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఏమొచ్చి పడిందంటే, ఈ ఏదైతే కోకపేట సంఘభవనం కావచ్చు, మత్స్యశాఖలో కావచ్చు, ఈ అవినీతి అన్యాయాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు బండప్రకాశం కాపాడడానికి రంగంలోకి ఎవరు దిగారు తెలుసా? వాగిడి శ్రేయర్ గారు, మినిస్టర్ గారు దిగారు. ఇప్పుడు ఏంటంటే, బండప్రకాశం కాపాడే ధోరణిలోనే వాగిడి శ్రేయర్ గారు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మోటో ఏంటంటే, కొత్త తర నాయకత్వాన్ని రానియకూడదు, ఏమైనా సరే అణచివేయలేదు అని అనుకుంటారు. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. వీళ్ళది ఎట్లుందంటే, ముదిరాజ్ సంఘాల తీరు ఎట్లుందంటే, మీరు ఒకసారి చూడండి. మొన్న కోకపేట భవనాన్ని వెలుగులో తీసుకొచ్చి అన్యాయం జరుగుతుంది, దీని మీద మాట్లాడాలని మేము పోరాటం చేస్తే, ఇది మేము గాంధీ భవన్ ముట్టడి చేసినాం. గాంధీ భవన్ ముట్టడి చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కదిలిచ్చినాం. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు అయినాయి. మేము గాంధీ భవన్ ముట్టడి చేసిన తర్వాత ప్రభుత్వం వీళ్ళ మీద సీరియస్గా చర్యలు తీసుకుంటే, నెక్స్ట్ డే చూడండి వీళ్ళు
ఇగో వీళ్ళంతా కలిసిపోయి ఏది ఆడ మొత్తం పోయి ఒక తిరిగిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ కులానికి అన్యాయం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ సభ్యత్వం ఇక్కడ మళ్ళీ ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో మొదటి నుంచి ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్ ముగ్గురు కలిసి ఆ ట్రస్ట్ని వాళ్ళు రద్దు చేస్తామని చెప్తూనే వాళ్ళు ఇంకో పెద్ద కుట్రకు తెరలేపింది ఏంటంటే ఈ బండ ప్రకాష్ గారు ఈటల రాజేందర్ అన్న ఈ వాగడ శర్మ ఇట్లాంటి మేధావి వర్గాలు ఏదైతే పెద్ద తాలకాయలు ఒక 8-10 మంది వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ కొత్త ట్రస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వేసే ట్రస్ట్ లో కూడా మళ్ళీ ముద్రాలకు ప్రాతినిధ్యం లేదు. వాళ్ళ మాట ఎవడైతే వింటాడో వాళ్ళ మాట ఎవడైతే వాళ్ళ జవద అంటే వాళ్ళతోటి ఎవడైతే ఉంటాడో వాళ్ళ మాట అయిన పరిస్థితి అయితే దీని మీద ఒకటి కాన్షియం గారు ఒక మాట చెప్తాడన్న ఏంటంటే ఇది నేను చెప్తున్న మాట కదా చెంచాయుగం ఏంటంటే ఈరోజు మేము పోరాటం చేస్తుంటే మినిస్టర్ గారి మనుషులు లేదంటే ఈ బండప్రకాష్ మనుషులు ఫోన్ చేసి మమ్మల్ని మీద బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, మా ఫోన్ ట్రేస్ చేస్తున్నారు, నా ఫోన్ ట్రాప్ చేశారు. ఇప్పుడు ట్రాప్ చేసింది వాళ్ళు అందరు కలిసే చేస్తున్నారు. అయితే కాన్షియం గారు ఒక మాట ఏం చెప్తారంటే ఏదైనా ఒక ఉద్యమం కానీ ఒక పోరాటం కానీ బలపడుతున్నప్పుడు ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక వ్యవస్థ ఏం చేస్తుందంటే కొంతమంది చెంచగాలను కొంతమంది దళారులను బ్రోకర్గాలను తయారు చేస్తుంది. అట్లా తయారు చేసిన ఒక వ్యవస్థ ఈరోజు మా మీద దాడి చేస్తుంది. ఈ చెంచగాళ్ళు ఈ బ్రోకర్ గాళ్ళు అంటే ఎవరంటే వీళ్ళకి స్వతంత్ర ఆలోచనలు ఉండవు. వీళ్ళ ఏంటంటే వీళ్ళ జాతి ప్రయోజనాలు సమాజ ప్రయోజనాల కంటే వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వీళ్ళు పనిచేస్తారు. అట్లా ప్రయాణం చేసే ఈ దుర్మార్గులు ఈ రోజు మా మీద అయితే ఇక్కడ నుంచి మేము ఇంకొక మాట చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. యాక్చువల్గా ఈరోజు తెలంగాణలో ప్రజావీరుడు పండుగ సేన బంధుక్ ముదిరాజ్ కులానికి ఆత్మ, ముదిరాజ్ కుల వారసత్వ సంపద, ముదిరాజ్ కులం గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఈ పండుగ సేన. అయితే ఈయన జయంతి ఆగస్టు 8 వర్ధంతి డిసెంబర్ 10 రోజు చేయాలని మేము 5 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం. 5 ఏళ్ళు ప్రభుత్వం అధికారికంగా చేయకుండా మేము చేస్తున్నాం. ఈరోజు ఈయన జయంతిని వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా చేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు రిజర్వేషన్లు ఇస్తలేదు, రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తలేదు, ఉద్యోగులు మాకు వాట లేదు, రాజకీయాల వాట లేదు, మత్స్యశాఖల అవినీతి, కోకపేట ల్యాండ్ల అవినీతి, లాస్ట్కు ఇది చిన్నది ప్రభుత్వం ఒక జీవో పాస్ చేస్తే అయిపోయింది. దీన్ని కూడా చేసే పరిస్థితి లేదు. ఇక చివరిగా ఏంటంటే ఈ వాళ్ళు ఏదైతే కోకపేటలో ల్యాండ్ ఉందో ఈ ట్రస్ట్ని రద్దు చేసి కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆ ట్రస్ట్ లో కూడా మాకు ప్రాతినిధ్యం లేదు. దాంట్లో కూడా పాత దాంట్లో మళ్ళీ అందులో పాత సీజన్లో ఇది కొత్త సీజన్లో పాత సారా వచ్చినట్టు అదే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే కోకపేట భవనం అనేది 50 లక్షల ముదిరాల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఈ భూమి మన అందరిది, ఈ భూమి మీద మన అందరికి హక్కు ఉంది. ఈ భూమి ద్వారానే ఏ భూమి ద్వారా అయితే వాళ్ళు దోపిడీకి దౌర్జన్యానికి చేశారో ఆ దౌర్జన్యాన్ని అడ్డుకోవడం కోసం అదే కోకపేట భూమిలో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ పేరుతోటి హలో ముదిరాజ్ చలో కోకపేట భవనం అనే పేరుతోటి ముదిరాజ్ వంటవార్పు కార్యక్రమానికి మేము పిలిపిస్తున్నాం. ఈ వంటవార్పు కార్యక్రమంలో మనం ప్రధానంగా 4-5 అంశాలు మనం డిమాండ్ చేస్తున్నాం. అందులో ఒకటి ఏంటంటే ముదిరాలను బీసీడీ నుంచి బీసీకి మార్చాలి. అట్లాగే ఈ మత్స్యశాఖలో జరుగుతున్న అవినీతి అన్యాయాల మీద పెద్ద ఎత్తున కమిటీ వేసి దాని మీద పూర్తి చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఏదైతే ముదిరాలకి రాజకీయంగా రావాల్సిన వాటా ఉందో దాని వెంబడే ప్రాతినిధ్యం కల్పించాలి. అట్లాగే ఈ ముదిరాజ్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగి ముదిరాజ్కు యువతకి మహిళలకి ప్రాతినిధ్యం కల్పించాలి. అట్లాగే ఈరోజు మరీ ముఖ్యంగా ఈ మత్స్యశాఖలో మత్స్య సొసైటీలోనే ఇది ఒక చిన్న మాట చెప్తాను. ఇదేంటంటే మత్స్యశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజులు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు, 10,000 20,000 పెట్టి ఎందుకు ఉంటున్నారంటే మత్స్యకారుడు చచ్చిపోతే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కొలాబరేట్ అయ్యి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. అయితే 5 లక్షల రూపాయలు ఏంటంటే మత్స్యకారుడు చనిపోతే దానికి ప్రమాద బీమా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని ఒకటి ఇచ్చింది. చెరువులో చనిపోయినా అంటే చనిపోతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ఎవరైనా మత్స్యకారుడు చచ్చిపోతే ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తాయి. అట్లాగే ప్రధానమంత్రి పిఎం కిసాన్ అని ఒకటి కిసాన్ కార్డ్ అని ఒకటి ఇస్తున్నారు. 5 లక్షలు అంటే 5 లక్షల వరకు రుణం ఇస్తారు, ₹1,00,000 నుంచి. ఆ రుణాన్ని కావచ్చు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టే సంక్షేమ పథకాలు లేదంటే రుణాలు సబ్సిడీల కోసం కూడా ఆ కార్డులకే సభ్యత్వం వస్తుంది. అందుకోసం వీళ్ళు పెద్ద ఎత్తున సబ్సిడీలు సభ్యత్వాలు తీసుకుంటున్నారు. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు మోసం చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ తెలంగాణలో దాదాపు 1,475 మంది మత్స్యకారులు చచ్చిపోతే అందులో 700 మందికి మాత్రమే ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇంకా 800 మందికి ఇప్పటి కూడా 5 లక్షల రూపాయలు రాలేదు పెండింగ్. అంటే దాదాపు వీళ్ళు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేశారో కార్పొరేషన్ ద్వారా 50 కోట్లు ఏర్పాటు చేశారో ఆ 50 కోట్లు ముదిరాజ్ కులానికి అప్పు ఉంది ప్రభుత్వం. దాని మీద కూడా మనం మాట్లాడాలి. అట్లాగే ఈ ఏదైతే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందో ఈ పాలసీని తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిన ఏదైతే రైతు బంధు తరహాలో ఇప్పుడు చచ్చిపోతే ఇమ్మీడియట్గా ఎవరైతే మత్స్యకారుడు చచ్చిపోతారో అతనికి అంటే ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చూడేటట్టుగా మనం దాని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చివరిగా ఈ వంటవార్పు కార్యక్రమానికి ఈ వచ్చే నెల మే 3వ తేదీ రోజు ఉదయం 11 గంటలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమంలో ప్రతి ముదిరాజు బిడ్డ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అయితే చివరిగా ఒక్క మాట అయితే నేను చెప్తాను, ఇంకా చాలా ఎక్కువ మాట్లాడాము. ప్రతి ముదిరాజు బిడ్డ కూడా మేము ఒక మాట అయితే మేము చెప్తున్నాం. ముదిరాజు బిడ్డలకి ఈ ఛానల్ ద్వారా ఒక పిలిపిస్తున్నాం. ముదిరాజు బిడ్డలారా, మీ ఇంటి గోడల మీద రాసి పెట్టుకోండి, రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముదిరాజే పాలకుడు అవుతాడు, శాసనకర్త అవుతాడు. రానున్న రోజుల్లో పోరాటాలని ఎంత ఉధృతంగా ఉంటాయంటే, మొన్న గాంధీ భవన్ ముట్టడి చేసాం, మినిస్టర్ క్వార్టర్స్ బాకీ ఉంది, సెక్రటరియట్ బాకీ ఉంది, అసెంబ్లీ బాకీ ఉంది. రానున్న రోజుల్లో నాయకులు స్పందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇవన్నీ ముట్టడిలు జరుగుతాయి. మీరు కొంతమంది నాయకులు కూడా మేము పిలిపిస్తున్నాం, మీరు ఎలక్షన్ టైంలో వచ్చి మేము ముదిరాజు బిడ్డలం మాకు అన్యాయం జరిగిందని చెప్పడం కాదు. మీరు ఇప్పుడు జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడకపోతే రేపు మీరు ఎలక్షన్స్ ముందు వచ్చేసి మీరు ముదిరాజులని ఏదో ఓట్ల రూపంలో వాడుకుంటే మీ మీదే తిరుగుబాటు కూడా జరుగుతుంది అనేసి మేము తెలియజేస్తున్నాం. రైట్. సో మొత్తానికి అయితే చాలా ఒక మంచి సమాచారం. ముఖ్యంగా కోకాపేటలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ విషయంలో ఓ ముదిరాజు సామాజిక వర్గానికే నేను పెద్ద లీడర్ అన్నటువంటి బండా ప్రకాష్ సైతం కూడా తన బంధు వర్గమే కావచ్చు, తనకు అనునాయాలను ఇద్దరిని పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నట్టుగా 5 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ పైన ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో మొత్తం అంతా లీడర్లంతా కూడా వాళ్ళు ఏకపక్షంగా అయిపోయి మళ్ళీ ఏదైతే గతంలో ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీతో మళ్ళీ ఏదో కొత్త కమిటీగా ఏదో దాన్ని మాట మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనిపైన కూడా ఖచ్చితంగా పోరాటం ఉంటుందన్నటువంటి అంశంతో పాటు భవిష్యత్తులో ముదిరాజులు రాజ్యాధికారాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వివరాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టిందో ఆ వివరాలలో కూడా దర్దాపుగా చాలామంది ఒక 20 లక్షల మందిని ఇలా తగ్గించి చూపెట్టేటువంటి ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో మనం రాజకీయంగా ఎదగాలన్నట్టు అయితే ఉంటే ఖచ్చితంగా మనం సామాజిక స్పృహ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ దిశగా మా యొక్క ప్రయాణం ఉంటుందన్నటువంటి అంశం సైతం కూడా డాక్టర్ శివ ముదిరాజ్ అయితే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మనతో.